ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. కీర్తన గ్రంథము 75వ అధ్యాయము 10వ వచనము. పొగరు, అహంకారం ఇంకా హెచ్చింపబడుటకు చేసే ప్రతి ప్రయత్నం ఇలాంటివి ఎవరు చేస్తారు? ఎవరి ఆధీనంలో ఉంటాయి ఇలాంటివి? భక్తిహీనులు. కొంచెం లోకంలో బలగం రాగానే అహంకారం, కొంచెం లోకంలో పేరు ప్రఖ్యాతులు రాగానే పొగరు, కొంచెం సమస్య తీరగానే ఎవరిని లెక్క చేయకపోవడం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు మన చుట్టూ అనేకులు ఉండే ఉంటారు. కొందరు పైకి కనిపిస్తారు, కొందరు కనిపించరు, అంతే తేడా. కానీ నా ప్రభువుకు మరుగైనది ఏదీ లేదు. భక్తిహీనుల కొమ్మును విరగొట్టి భక్తిపరులు, నీతిమంతులు వీరి యొక్క కొమ్మును హెచ్చిస్తారంట. ఎవరిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దూషిస్తూ జీవిస్తే దేవుని చేత తగ్గించబడతావు. అదే నిన్ను నువ్వు తగ్గించుకొని లోబడుతూ నిన్ను చూసి ఒక్కరైనా మారేలాగా దేవునికి ప్రీతికరమైన జీవితం జీవిస్తే ఆయనే నిన్ను హెచ్చిస్తారు. తోకగా కాదు, తలగా నిన్ను నియమిస్తారు. చాయిస్ మీ చేతుల్లోనే ఉంది. ఏ జీవితాన్ని ఎంచుకుంటారో మీ ఇష్టం. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.